ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మిల్లెట్స్తో పొంగల్ చేయడం చూపిస్తాను. మరి ఈ రోజుల్లో మొత్తం ఆరోగ్యానికి మిల్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయంటున్నారు కదా. దానిలో రకరకాల మిల్లెట్స్ ఉంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్తున్నారు కదా. మరి దాంతో అన్నమే కాకుండా ఇలా రకరకాలు చేసుకు తింటే మనకి తినడానికి కూడా ఇష్టంగా అనిపిస్తుంది. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ఇందుకోసం నేను ఒక గ్లాసుడు మిల్లెట్స్ తీసుకుని దాన్ని 3 సార్లు కడిగేసి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసి నేను 8 గంటలు నానబెట్టానన్నమాట. చూసారా ఎంత బాగా నానాయో. మిల్లెట్స్ ఎంత నానితే అంత దానిలో ఆ పీచు పదార్థం చక్కగా ఉడకడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ గ్లాస్తో గ్లాసుడు మిల్లెట్స్ తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టాను. నానబెట్టే ముందు ఓ 3 సార్లు శుభ్రంగా కడిగేయాలన్నమాట. కడిగేసి అప్పుడు నీళ్లు పోసి నానబెట్టి ఆ నానబెట్టిన నీళ్లు పారపోయకూడదు. దాంతోనే మనం ఉడికించాలి మిల్లెట్స్ని. అలా తీసుకున్నాక ఇలాగా అదే గ్లాస్ తోటి ఒక ఇంచుమించుగా 3 వంతుల కొద్దిగా సగం కన్నా ఎక్కువ పెసరపప్పు తీసుకున్నాను. మనం మామూలుగా బియ్యంతో పొంగల్ చేసిన పెసరపప్పు వేస్తాం కదా. ఇక్కడ బియ్యం బదులు మిల్లెట్స్ అనమాట. ఈ పెసరపప్పుని మూకుల్లో నూనెది లేకుండా అలా దోరగా వేయించుకోవాలి. పచ్చిపోయేంత వరకు లైట్గా కలర్ వచ్చేదాకా గుమ్మగుమ్మల వేగిన వాసన మనకి తెలుస్తుంది. అలా అది కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ పెసరపప్పు కూడా వేయించుకుని మనం అన్నంతో చేసినప్పుడు కూడా ఇవే వేసుకుంటాం. సో ఈ మిల్లెట్స్ చూసారా ఎంత చక్కగా నానేయో. దానిలో ఫైబర్ చాలా ఆరోగ్యం అంటారు. మిల్లెట్స్లో మెయిన్ ఫైబర్. ఇది అన్ని రోగాలకి మిల్లెట్స్ మరి పరిహారం అంటున్నారు. మరి షుగర్ ఏమిటి, బీపీ ఏమిటి, ఎన్ని ఇదే కాదరవల్లి గారు చెప్తూ ఉంటారు. ఏ కంప్లైంట్కైనా ఇది పరిష్కారం, మిల్లెట్స్ తిన్న పరిష్కారం అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మనం రకరకాలు చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలా బాగా నానాలన్నమాట. ఆ నానబెట్టిన నీళ్ళతోనే మనం ఈ మిల్లెట్స్ని ఉడికించాలి. ఇప్పుడు ఈ నానబెట్టిన ఈ మిల్లెట్స్లో ఆ వేయించిన పెసరపప్పు కలిపి ఇంకొక 2 గ్లాసులు నీళ్లు పోసాను. మళ్ళీ కొంచెం మరి పొంగల్ అంటే నేను కొంచెం పలచగానే చేశానండి. మరి గట్టిగా కాకుండా కొంచెం పలచగా కావాలనుకున్నాను నేను. అందుకని మళ్ళీ ఇంకొక 2.5 గ్లాసులు నీళ్లు యాడ్ చేశాను. ఇది ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, ఇది గిన్నె చిన్నది అయిపోయింది, ఇప్పుడు పెద్ద గిన్నెలోకి మారుస్తాను. శుభ్రంగా ఇది మంచిగా రెండు కలిసేలా కలిపి దానికి తగినంత ఉప్పు కూడా చేర్చి కుక్కర్లో పెట్టాలన్నమాట. కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా మన మిల్లెట్స్లో ఏంటంటే టెక్స్చర్, అది ఉడికిన తర్వాత రౌండ్ బాల్స్లా ఉంటాయి. తింటుంటే చాలా బాగుంటుంది. అది అస్తమాను మనకి రైస్ అన్నం తినడం అలవాటు. ఇది ఒక రకంగా రౌండ్గా పంట కింద పడుతుంటే బాగుంటుంది. దీనిలోకి ఇలా కొబ్బరి కూడా పొడి చేసుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూకుడు వేడి చేసుకుని దానిలో ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకుని, నెయ్యి వేసుకుని దానిలో జీడిపప్పులు, మిరియాలు, ఇది మనం మామూలుగా అన్నంతో పొంగల్ చేసినట్టే, దాని బదులు మిల్లెట్స్ వేస్తున్నాం అనమాట. దానిలో ఇలా జీడిపప్పులు అన్నీ వేసుకుంటాం కదా. మనం మిరియాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం నేను కిస్మిస్లు కూడా వేసానండి. ఎందుకంటే నాకు అలా మధ్యలో అలా తీయగా తగులుతుంటే నాకు చాలా బాగుంది అనిపించింది. అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కోరు వేసుకుని, ఇది బాగా కొంచెం కొబ్బరి కూడా వేగేదాకా పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు. ఇది వేగిన తర్వాత దీన్ని మన ఉడకబెట్టి ఉంచుకున్న ఈ మిల్లెట్స్ పెసరపప్పు కాంబినేషన్లో వేసి కలుపుకోవాలి. ఈ పోపు అంతా కలిపేసుకుని మనం తగినంత ఉప్పు వేసుకుని తింటుంటే, దీనిలో మనకు మిల్లెట్స్ తింటున్నామంటే మనకు మెయిన్ మన మనసుకి తట్టేది ఏమిటి, చాలా ఆరోగ్యకరమైన ఫుడ్, స్పెషల్ ఫుడ్ తింటున్నామని. ప్లస్ అది తింటున్నప్పుడు ఆ రౌండ్ బాల్స్లా ఉంటాయేమో మిల్లెట్స్, అది తినడంలో ఒక రకమైన ప్రత్యేకమైన అనుభూతి ఉందండి. మరి మీరు కూడా చేసి మీకు అలా అనిపించిందే లేదో నాకు మీరు చెప్పాలి. ఎందుకంటే చూడండి, అది చక్కటిగా రౌండ్గా ఉడికిన బాల్స్ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా.
ఆ మిల్లెట్స్లోనండి కమ్మటి ఆ గుబాళింపు కూడా ఉంటుంది. అది ఆ చక్కట రౌండ్ బాల్ పంట కింద పడుతూ మనం మెత్తగా అది నవ్వులుతుంటే చాలా బాగుంటుంది. దీనికి ఇలాగ అంతా అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కొత్తిమీర గుబాళింపు కూడా దానికి తోడవుతుంది అన్నమాట. మరి ఇలా చూస్తుంటే మీకు నోరు ఊరుతుందా లేదా చెప్పండి నాకు కామెంట్స్లో. నాకైతే చాలా చాలా నచ్చిందండి. చాలా చాలా నచ్చింది. చాలా కమ్మటిగా రుచి. మిల్లెట్సే చాలా కమ్మటి గుబాలిస్తూ ఉంటాయి ఉడికితే. దానికి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసామేమో. నెయ్యి, జీడిపప్పులు ఇవన్నీ యాడ్ చేసిన వల్ల కమ్మదనం ఇంకో 10 రెట్లు పెరిగినట్టు అయింది. మరి మీకు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో, నేను అది తింటుంటే చాలా ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పాను కదా. మరి మీకు కూడా అలాంటి అనుభూతి కలిగిందో లేదో నాకు మరి మీరు చేసి చూసి నాకు చెప్పండి. నేనైతే మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నా. మెయిన్ ఆ టెక్స్చర్ అండి, చక్కగా రౌండ్గా ఆ చక్కటి చిన్న చిన్న రౌండ్ బాల్స్, సాఫ్ట్ బాల్స్ పంట కింద పడుతుంటే ఆ అనుభూతి యాక్చువల్గా మీరు ఎంజాయ్ చేసి చూడాలి. మరి నాకు మరి చెప్పండి మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.